హలో ఫ్రెండ్స్, మీకో విషయం తెలుసా? భారతదేశంలో మధ్యతరగతి వారు, దిగువ మధ్య తరగతి వాళ్ళు అప్పుల్లో కూరుకుపోతున్నారు. రీసెంట్ ఇండియన్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా చాలా మంది తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు బ్యాంకింగ్ చేసే కొన్ని అన్ఎథికల్ రికవరీ ప్రాక్టీస్ వల్ల. నందిగామకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని తన డాక్టర్ అవ్వాలనుకుని ఎంతో కష్టపడి చదువుతుంది. సడన్ గా తన ఇంటికి రికవరీ ఏజెంట్స్ అంటూ వచ్చి తన ముందే తన తల్లిదండ్రులను దారుణంగా కించపరిచి మాట్లాడడంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని 6.5 లక్షల లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు చూసి తట్టుకోలేక తన ప్రాణాలను తను తీసుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న 27 ఏళ్ల ఒక సెక్యూరిటీ గార్డ్ కేవలం 44,000 లోన్ కట్టలేదని రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ చేస్తుంటే భరించలేక తన ప్రాణాలని తను తీసుకున్నాడు. 25 ఏళ్ళ ఒక ఇంటీరియర్ డిజైనర్ కూడా అంతే. 1,50,000 అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రికవరీ ఏజెంట్ చేసే హరాస్మెంట్ తోటి తన ప్రాణాలను కూడా తీసుకున్నాడు. 7 లక్షలు కట్టలేదని ఉప్పల్లో నివసిస్తున్న ఒక వ్యక్తిని హరాస్మెంట్ చేయడంతో తన భార్యతో పాటు తన ప్రాణాలను కూడా తీసుకునే పరిస్థితికి దిగజారుస్తున్న ఈ రికవరీ ఏజెంట్స్ యొక్క హరాస్మెంట్స్. రికవరీ ఏజెంట్ చేసేది కరెక్టేనా అన్న దాని గురించి మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఎవరు కూడా కావాలని లోన్స్ కట్టకుండా ఉండడు. అండ్ ఇలా కట్టలేని పరిస్థితిలో బ్యాంక్స్ కొన్ని వెసులుబాట్లు ఇస్తాయి. అవి కాకుండా రికవరీ ఏజెంట్స్ కనుక మిమ్మల్ని హరాస్ చేస్తే మీకు ఉన్న రైట్స్ కూడా ఆర్బీఐ ఖచ్చితంగా నిర్ధారించింది. వీటిని మీరు తెలుసుకుంటే ఇలాంటి హరాస్మెంట్స్ నుంచి, ఇలాంటి అనెథికల్ ప్రాక్టీస్ ఆఫ్ రికవరీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ప్రాణాలు తీసుకుంటే ఏమీ రాదు. ఎందుకంటే 1,50,000, 2 లక్షలు, 6 లక్షలు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు, కానీ ప్రాణాలు పోతే రావు. దీన్ని గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ప్యూర్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. పర్సనల్ లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్స్ వాడుతూ కట్టలేని పరిస్థితుల్లో బాధపడుతూ భయపడుతున్న వాళ్ళ కోసము ఈ వీడియో. ఖచ్చితంగా మీకున్న రైట్స్ తెలుసుకోండి. రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి హరాస్మెంట్ నుంచి బయటపడవచ్చు. మొదటి వచ్చేసి ఎథికల్ ప్రాక్టీస్. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏజెంట్ ఖచ్చితంగా తన డీటెయిల్స్ మీకు వెల్లడించాలి. అండ్ అంతేకాకుండా మీ పైన ఎలాంటి ప్రెజర్ చేయవద్దు. మీరు ఇప్పుడే కట్టాలి, ఖచ్చితంగా కట్టాలని మిమ్మల్ని హరాస్ చేసే ఛాన్స్ ఏజెంట్స్కి లేదు. ఇన్ కేస్ ఏజెంట్ కనుక అలా చేస్తే ఆర్బీఐకి డైరెక్ట్గా మీరు కంప్లైంట్ చేయవచ్చు. రెండోది వచ్చేసి ఐడెంటిఫికేషన్. వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ అమౌంట్ వివరాలు ఏంటి, ఇవన్నీ డిస్క్లోజ్ చేసినాకనే మీరు వాళ్ళతో మాట్లాడాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే చాలా మంది రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి మాట్లాడతామని మాట్లాడుతుంటారు. వీళ్ళు కనుక మీ ఇంటికి వద్దాం అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ఐడెంటిటీ కార్డ్ని, ఆథరైజేషన్ లెటర్ని, అధికారికంగా ఇచ్చిన నోటీస్ని పట్టుకొని మీ దగ్గరికి రావాలి. అండ్ మీరు చెప్పిన ప్లేస్కి మీ పర్మిషన్తో మాత్రమే రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంటికి రావడానికి వీళ్ళకి అధికారం లేదు. టైమింగ్ అండ్ కాలింగ్. ఏ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళకంటూ ఒక నిర్దిష్టమైన టైం ఉంది. ఉదయం 8 గంటల నుంచి 7 గంటల వరకు వీళ్ళు ఎన్నిసార్లైనా మీకు కాల్ చేయవచ్చు, అడగవచ్చు. అంతకు మించి కనుక వాళ్ళు కాల్ చేశారంటే ఖచ్చితంగా మీరు దీన్ని కంప్లైంట్ చేయవచ్చు హరాస్మెంట్ కింద. రెస్పెక్ట్ఫుల్ గా, ప్రైవసీగా మాట్లాడాల్సిందే మీతో ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ నేబర్స్ కి మీ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేస్తుంటారు. దీన్ని ఆర్బీఐ ఖచ్చితంగా నిర్ధారించింది. ఖచ్చితంగా మీ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ ఇలాంటివి చెప్పకూడదని ఆర్బీఐ స్ట్రిక్ట్ గా ఏజెన్సీకి చెప్పింది. ఇన్ కేస్ వాళ్ళు గనక మీ డీటెయిల్స్ ఎవరికైనా డిస్క్లోజ్ చేస్తే మీరు వెంటనే ఆర్బీఐకి కంప్లైంట్ చేయండి. అండ్ దీన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లి మీ వివరాలతో వాళ్ళతో మాట్లాడండి. ట్రాన్స్పరెన్సీ. స్పష్టమైన సమాచారం మీకు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా కాల్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ లోన్ అమౌంట్ ఎంత మీరు కట్టాలి అన్న దాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అంతే తప్ప ఫేక్ అమౌంట్ ని, ఇష్టం వచ్చిన అమౌంట్ ని చెప్తే మాత్రం మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ అమౌంట్ మీకు తెలిసి ఉంటే మాత్రం వీళ్ళు తప్పుడు అమౌంట్ చెప్తే వీళ్ళు ఫ్రాడ్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళపైన కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. సెటిల్మెంట్ ప్రాసెస్. ఇన్ కేస్ ఇలాంటి ప్రాక్టీస్ కనుక వాళ్ళు చేస్తే మీరు కనుక వాళ్ళ పైన కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా బ్యాంకు ప్రూఫ్ తో పాటు వాళ్ళు తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి. అంతే తప్ప మీతో ఏ విధంగా నెగోషియేట్ చేసి ఈ కేసును వాపస్ తీసుకోవాలి అనే రైట్ బ్యాంకుకు లేదన్నమాట. సో మీరు గనక మీకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించిన రెజల్యూషన్ ఖచ్చితంగా వచ్చే వరకు పోరాడండి. ఎందుకంటే ఈ హరాస్మెంట్ మీతో మాత్రమే ఆగదు, మీ తర్వాత ఇంకో చాలా మందికి ఈ హరాస్మెంట్ అనేది వెళ్తూనే ఉంటుంది.
సో మనం మన రూల్స్ తెలుసుకొని ఇలాంటి హరాస్మెంట్ నుంచి మనల్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఈ రికవరీ ఏజెన్సీ ఎందుకు ఇంత రూడ్ గా ప్రవర్తిస్తుంటారో తెలుసా? వీళ్ళ పైన ప్రెషర్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు అమౌంట్ గనక రికవరీ చేస్తే వీళ్ళకు అందులో నుంచి కొంత అమౌంట్ ని ఇన్సెంటివ్ రూపంలో ఇస్తారన్నమాట. సో అందుకనే వీళ్ళు అనెథికల్ గా ఇష్టం వచ్చినట్టుగా కస్టమర్ ని అండ్ రుణం తీసుకున్న వాళ్ళని హరాస్ చేస్తుంటారు. సో ఇలాంటి హరాస్మెంట్ నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిస్తే ఖచ్చితంగా దేనికైనా ఒక మార్గం ఉంటుంది. అంతే తప్ప కట్టలేని పరిస్థితుల్లో హరాస్మెంట్ చేస్తున్నారని ప్రాణాలను తీసుకుంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడాల్సి వస్తుంది. అండ్ బ్యాంకుతో వెళ్ళి చర్చించండి, మీ ప్రాబ్లం చెప్పండి. సెటిల్మెంట్ ప్రక్రియ అనేది ఉంటుంది. కొన్ని మంత్స్ వరకు మీకు పేమెంట్స్ ఆపి వాళ్ళు మానిటోరియం లాంటిది ఇస్తారు. అంతేకాకుండా మీకు హై అమౌంట్ కనుక ఉంటే దాన్ని ఈఎంఐ తగ్గించడమో ఇంట్రెస్ట్ తగ్గించడమో లాంటివి కూడా చేస్తారు. ఇలాంటి వాటి గురించి ఆలోచించండి తప్ప వాళ్ళు టార్చర్ చేస్తున్నారు వీళ్ళు టార్చర్ చేస్తున్నారని ప్రాణాలను తీసుకునే వరకు వెళ్ళకండి. ఇన్ కేస్ మీకు గనక ఇలాంటి వాటిల్లో ఏమైనా ఇబ్బంది కలిగితే కింద డిస్క్రిప్షన్ లో ఆర్బీఐకి సంబంధించిన ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా చేయవచ్చు. ఖచ్చితంగా మీకు వీటి నుంచి ఉపశమనం దొరుకుతుంది. లేకపోతే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఆర్బీఐ ప్రతి ఒక్క భారతీయుడి యొక్క హక్కులను కాపాడడానికి ఉందని గుర్తుపెట్టుకోండి. మన దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంత అమౌంట్ ని బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేసాయో తెలుసా? అక్షరాల 9.5 లక్షల కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేసింది. ఈ 9.5 లక్షల కోట్ల రూపాయల్లో కొంతమంది పెద్ద పెద్ద బడాబాబులే వేల కోట్లలో ఉన్నాయి. అంతెందుకు 2023 నవంబర్లో రిలయన్స్ కమ్యూనికేషన్ సంబంధించిన 47,000 కోట్లని కేవలం 466 కోట్లకు రైట్ ఆఫ్ చేసింది. అంటే 46,000 కోట్ల వరకు బ్యాంకు మాఫీ చేసింది అన్నమాట. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలా చట్టాలు బారోవర్స్ కి రుణగ్రహీతలకి ఉంటాయి. ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, మీరు కావాలని మాత్రం డిఫాల్ట్ చేస్తే ఇది దేశ ద్రోహం కిందికే వస్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ లేకపోతే ఒక దేశం మనుగడే సాగదు. మీ దగ్గర నుంచి తీసుకున్న డిపాజిట్లను లోన్ల రూపంలో చాలా మందికి ఇవ్వడం వల్ల బ్యాంక్స్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాయి. అంటే నువ్వు ప్రజలు ఇచ్చే డబ్బుని ఆ ప్రజలకే ఇస్తూ ఒక సర్వీస్ సెక్టార్ లాగా పనిచేస్తుంటాయి బ్యాంక్ ని. వాటిని మీరు కావాలని మాత్రము మోసం చేయకండి. అండ్ ఈ వీడియో పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే. మొదటిసారిగా మీకు ఈ వీడియో నచ్చి ఉంటే, మొదటిసారిగా మా ఛానల్కు వచ్చి ఉంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.